ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అయితే చూద్దాం మనము. ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్‌లో ఏంటంటే, టాస్క్ ఫంక్షన్ లోపల టాస్క్ వాడొచ్చా? వాడితే ఏమవుతుంది? అనేది క్వెషన్ అనమాట. సో, ఇప్పుడు మనకి బేసిక్‌గా ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్, ఫంక్షన్ ఫంక్షన్ ఇలా ఉంది. ఫంక్షన్ నేమ్ ఉంది. సో, దీంట్లో మనము స్టేట్మెంట్స్ అన్నీ వాడతాం కదా! మన స్టేట్మెంట్స్ వాడినప్పుడు మనము ఏం వాడకూడదు ఇక్కడ? అండ్ టాస్క్‌లో ఏం వాడొచ్చు అనేది ఇంపార్టెంట్. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనంటే టైమింగ్ అనమాట. అంటే నానో సెకండ్స్, 2 నానో సెకండ్స్ అని, లేకపోతే వెయిట్, ఎట్ ద రేట్ వాడడం, లేకపోతే వెయిట్ అని ఏదన్నా వాడడం. ఇవేంటి టైమింగ్ స్టేట్మెంట్స్. ఇవేం చేస్తాయి? ఆపేస్తుందనమాట. ఈ టైం వరకు ఉంచి తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వు. లేపోతే ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఇక్కడ నేను ఏదైతే అడుగుతున్నానో అది వచ్చాకే నెక్స్ట్ ముందుకెళ్ళు అని. ఇవన్నీ టైమింగ్ అనమాట. ఇక్కడ మనం అవన్నీ వాడకూడదు. ఫంక్షన్ అవన్నీ వాడనివ్వదనమాట. టాస్క్‌లో అయితే మనం వాడొచ్చు. సో, అదే ప్రాబ్లమ్. ఇప్పుడు ఫంక్షన్‌ని తీసుకొచ్చి మనం టాస్క్‌లో పెట్టినప్పుడు, ఆ టాస్క్‌లో ఇలా టైమింగ్ కన్‌స్ట్రెయింట్స్ అన్నీ ఉన్నప్పుడు అది అలౌ చేయదనమాట. అదే టాస్క్‌లో ఈ టైమింగ్ కన్‌స్ట్రెయింట్ లేకుండా ఫంక్షన్‌లో వాడితే ఓకే. అలా అయితే యాక్సెప్ట్ చేస్తుంది. కానీ టైమింగ్ కన్‌స్ట్రెయింట్స్ ఉన్న టాస్క్‌ని తీసుకొచ్చి ఫంక్షన్‌లో మనము వాడకూడదు. ఇదే మెయిన్ ప్రాబ్లమ్. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.